ఈరోజు మనము హెచ్డిఎఫ్సిలో కలిగిన 500+ జాబ్ ఓపెనింగ్స్ గురించి తెలుసుకుందామండి. మీరు కనుక మా ఛానల్కు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ వెల్ as ప్రెస్ ద బెల్ సింబల్ సో దట్ మీకు ఇలాంటి వీడియోస్ కానీ జాబ్ ఓపెనింగ్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ రూపంలో ఇమీడియట్గా రావడం జరుగుతుంది అండ్ మీకు ఉపయోగించుకునే అవకాశం ఈజీగా ఉంటుంది. ఈ హెచ్డిఎఫ్సిలో జాబ్ రోల్స్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయండి. టోటల్గా 500+ ఓపెనింగ్స్, హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. వీరికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ మినిమం అయి ఉండాలండి. ఎనీ గ్రాడ్యుయేషన్ 3 years, 10+2+3 టైప్ ఆఫ్ ఎనీ గ్రాడ్యుయేషన్, డిప్లొమా అయినా సరే 10+2+3 డిప్లొమా 3 years డిప్లొమా ఉంటే వీరికి ఎలిజిబుల్. అలాగే ఎనీ పీజీ చేసినా కానీ ఎలిజిబిలిటీ ఉంటుందండి. జెండర్ వైజ్ వచ్చేసి మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ బేస్డ్ ఆన్ ద డిపార్ట్మెంట్. అలాగే ఏజ్ వచ్చేసి 18 to 30 years వరకు తీసుకుంటారండి. లాంగ్వేజెస్ వచ్చేసి మీకు 3 లాంగ్వేజెస్ ఉండాలండి, ఇంగ్లీష్తో సహా హిందీ తెలుగు వచ్చి ఉండాలి. మినిమం మేనేజ్ చేసుకునేటట్లు మాత్రం హిందీ అయినా తెలుగు అయినా వచ్చి ఉండాలండి. ఈ వీడియోలో కంప్లీట్గా ఈచ్ డిపార్ట్మెంట్ యొక్క రిక్వైర్మెంట్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాయిస్ ప్రాసెస్ టెలి సేల్స్లో ఉన్నాయండి 120 ఓపెనింగ్స్. వీరికి సిటీసీ రూపంలో అంటే కాస్ట్ టు ద కంపెనీ 13,000 per month ప్లస్ హ్యూజ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. మీకు చేతికి వచ్చేది మాత్రం నెట్ శాలరీ 11,800 ఆల్ కటింగ్స్ పోను. సో వీరికి కావాల్సింది ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్, 3 లాంగ్వేజెస్ వచ్చి ఉంటే, టెలిఫోనిక్ కాల్స్ హ్యాండిల్ చేసుకోవడానికి మేనేజ్ చేసుకోవడానికి మీరు రెడీ ఉంటే మాత్రం ఇట్స్ ఎ బెస్ట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్. ఈ ఓపెనింగ్స్ వచ్చేసి 120 ఉన్నాయండి. వీరికి శాలరీ సిటీసీ రూపంలో 14,000 ప్లస్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. వీరికి నెట్ శాలరీ వచ్చేసి 12,800 వస్తుందండి, ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. వీరికి కూడా సేమ్ 3 లాంగ్వేజెస్ ఉండాలి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. వీరికి సాటర్డే సండేస్ కూడా వర్కింగ్ ఉండొచ్చు. రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది, అంటే వీక్లో ఒక డే ఆఫ్ ఉంటుందండి. స్వైపింగ్ మిషన్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 150 ఓపెనింగ్స్ ఉన్నాయండి. సో 14,000 సిటీసీ శాలరీ ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళకు నెట్ శాలరీ వచ్చేసి 12,800 per month వస్తుంది. వీరికి ఫీల్డ్ వర్క్లో ఉంటుందండి, అంటే స్వైపింగ్ మిషన్స్ వచ్చేసి మీరు షాప్స్లో కానీ ఎనీ బిజినెస్ సెంటర్లో సేల్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి 2-wheeler లోన్స్. ఈ 2-wheeler లోన్స్లో 130 ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఈ ఓపెనింగ్స్కి వచ్చేసి 14,000 సిటీసీ ఆఫర్ చేస్తున్నారు. నెట్ శాలరీ వచ్చేసి 12,800 ఉంటుందండి. మీరు ఈ సేల్స్ వచ్చేసి షోరూమ్స్లో 2-wheeler షోరూమ్స్లో ఉంటాయండి. సో నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 130 ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ గైస్. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ లోన్స్. సో మీరు కనుక టెలిఫోనిక్ కాల్స్ అండ్ ఫీల్డ్ వర్క్ చేయాలనుకుంటే పర్సనల్ లోన్స్లో 10 ఓపెనింగ్స్ ఉన్నాయండి. వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ సిటీసీ రూపంలో 14,000. నెట్ శాలరీ టేక్ హోమ్ వచ్చేసి 12,800 ప్లస్ ఇన్సెంటివ్స్ వస్తాయండి. అలాగే హోమ్ లోన్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 15 ఓపెనింగ్స్ ఉన్నాయి. వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ 14,000 అండ్ యాజ్ వెల్ as నెట్ శాలరీ వచ్చేసి మీకు 12,800 per month ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయండి. సో వీరికి కూడా టెలిఫోనిక్ అండ్ యాజ్ వెల్ as ఫీల్డ్ వర్క్ బోత్ ఉంటాయండి. కాబట్టి సో ఈ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 500+ ఓపెనింగ్స్ ఉన్నాయండి. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ప్లీజ్ అటెండ్ ద ఇంటర్వ్యూ. ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ వచ్చేసి మీకు అన్ని మీకు డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ లేదు ఎస్ఎస్సి ఇంటర్ 3 years డిప్లొమా సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ తీసుకురావాలండి. మీ దగ్గర ప్రొవిజనల్ అండ్ యాజ్ వెల్ as ఇయర్ మెమోస్ ఎవ్రీథింగ్ ఉండాలండి. ఆ ఒరిజినల్స్ తీసుకొని వస్తే వెరిఫికేషన్ అయిపోయి ఇమీడియట్గా మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే 1 set ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని రావాలండి ఈ సర్టిఫికేట్స్ అండ్ యాజ్ వెల్ as డాక్యుమెంట్స్లో ఇంకా మీరు తీసుకురావాల్సింది ఆధార్ కార్డ్ విత్ ప్రాపర్ డేట్ DDMM YYYY ఫార్మాట్లో ఉండాలండి. అలాగే పాన్ కార్డ్లో కూడా మీ ప్రాపర్ కంప్లీట్ నేమ్ అండ్ యాజ్ వెల్ as డేట్ ఆఫ్ బర్త్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఆధార్ కార్డ్ రెండిట్లలో సేమ్ ఉండేటట్లు చూసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ తీసుకొని రండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 తీసుకొని రావాలండి. వీటితోటి అప్డేటెడ్ రెజ్యూమ్ ప్రాపర్గా ఉండాలండి, రెజ్యూమ్ విత్ ఆల్ ద డీటెయిల్స్. ఈ డాక్యుమెంట్స్ అన్ని క్యారీ చేసుకుని వస్తే మీకు ఇంటర్వ్యూ కానీ లేదంటే ఇమీడియట్గా ఆఫర్ లెటర్స్ కానీ రిలీజ్ చేయడం జరుగుతుంది. మీ జాయినింగ్స్ వచ్చేసి మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత 1 day to 15 days మధ్యలో ఎప్పుడైనా రావచ్చండి. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్యుమెంట్స్ కంప్లీట్గా వెరిఫికేషన్ చేయించుకుంటే బాగుంటుంది.
మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ కావాలంటే మాత్రం ప్లీజ్ మీ యొక్క డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకోండి. మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన లింక్ వచ్చేసి https://bit.ly/ttHub ఈ లింక్ నేను మీకు ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ ఉపయోగించడం డైరెక్ట్ రాకున్నా కానీ రిజిస్ట్రేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా లేదు ఇంటర్వ్యూ షెడ్యూల్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇంకా డీటెయిల్స్ ఏవైనా కావాలి అన్నా కానీ మీరు హెచ్డిఎఫ్సి వెండర్ ttHub మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వీరిని కాంటాక్ట్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి 8688721055 అలాగే 8143137187. నెక్స్ట్ నంబర్ వచ్చేసి 8143137186. ఈ 3 నంబర్స్లలో ఏ నంబర్కైనా కాల్ చేసి మీరు అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఇంటర్వ్యూ షెడ్యూల్ తీసుకోగలరు. మీరు కనుక రిజిస్టర్ అయితే మాత్రం మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుందండి విత్ ఆల్ ద డీటెయిల్స్. ఏ రోజు మీకు షెడ్యూల్ అయింది, ఏ టైంకు, కంప్లీట్ అడ్రస్, ఎక్కడ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, ఏ బ్రాంచ్లో అనేది విత్ గూగుల్ మ్యాప్ అన్నీ స్పెసిఫై చేసి మీకు పంపిస్తాం. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది కూడా మీకు ఆ మెసేజ్లో క్లియర్గా స్పెసిఫై చేసి ఉంటాము. కాబట్టి మీకు వాట్సాప్ వచ్చిన మెసేజ్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాము.